హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు 100. సో లాస్ట్ వీడియోలో మూవింగ్ యావరేజెస్ కాన్సెప్ట్ స్టార్ట్ అయింది. మూవింగ్ యావరేజ్ చూసే ముందు దానికంటే ముందు మీరు ప్రైస్ యాక్షన్ చూడాలి, కంపల్సరీ చూడాలి. అంటే ఇక్కడని కాదు, మీరు ఎక్కడ చూసినా పర్లేదు, కానీ మీకు ప్రైస్ యాక్షన్ ఐడియా ఉంటే ఎలా ఉంటుందంటే ఆ ప్రైస్ యాక్షన్కి మూవింగ్ యావరేజ్ అప్లై చేయడం చాలా ఈజీ. అప్పుడే మనకి సపోర్ట్ అండ్ రెసిస్టెన్స్ దగ్గర ప్రైస్ యాక్షన్తోని మూవింగ్ యావరేజ్ ఎలా మూవ్ అవుతుందో అర్థమవుతుంది అన్నట్టు. అది అర్థం అవ్వాలి, ఈ మూవింగ్ యావరేజ్ అర్థం అవ్వాలి అంటే ప్రైస్ యాక్షన్ కంపల్సరీ తెలియాలి టెక్నికల్ అనాలిసిస్లో. సో ఈరోజు మన వీడియోలో జస్ట్ మూవింగ్ యావరేజెస్ అంటే ఏంటి, అసలు ఎక్కడ వాడతాం అనేది ఫస్ట్ వీడియో చేశాం కదా. దీంట్లో మూవింగ్ యావరేజెస్ మనకు చార్ట్ ప్యాటర్న్స్లో ఎక్కడ ఉంటాయి, సో దాన్ని ఎలా పిక్ చేసుకోవాలి, ఆ తర్వాత సెట్టింగ్స్ ఎలా చేసుకోవాలి, ఏమైనా కలర్స్ మనకు మంచి విజిబుల్గా ఉండడానికి ఎలాంటి కలర్స్ పెట్టుకోవాలి అనే దాని గురించి మాత్రమే ఈ సెకండ్ వీడియోలో మాట్లాడుతున్నాం. ఎందుకంటే బిగినర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉండేటి ఫైండ్ అవుట్ చేయడం, ఈ సెట్టింగ్స్ అనేవి అంత ఈజీగా తెలియదు, కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మనం బిగినర్స్తోని వాళ్ళ మైండ్ సెట్ని మనం ఆలోచిస్తూ వీడియోస్ చేస్తున్నాం అన్నట్టు. మేజర్గా ఎక్స్పీరియన్స్ వాళ్ళతో కంటే సో ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కొంచెం అడ్వాన్స్డ్గా ఉండాలి, అందుకే చెప్తున్నా. ఒకసారి నేను చార్ట్ షేర్ చేస్తున్నా చూడండి. ఇది ప్లేన్ ప్రైస్ యాక్షన్, ప్యూర్లీ ప్రైస్ యాక్షన్ రిలేటెడ్ చార్ట్ ఓపెన్ చేసి పెట్టా. ఇక్కడ ఎలాంటి ఇండికేటర్స్ యూజ్ చేయలేదు నేను. జస్ట్ వాల్యూమ్ ఉంది కదా, ఆ వాల్యూమ్ నార్మల్గా ఉండిద్ది. జస్ట్ మనం డిస్కస్ చేసి మూవింగ్ యావరేజెస్. మూవింగ్ యావరేజ్ ఎక్కడ ఉంటుందంటే ఇక్కడ మీకు చార్ట్లో ఇది ట్యాబ్ కాబట్టి ఈ చార్ట్ ఉంది కదా, ఇది కింద డౌన్లో ఉందన్నట్టు. బేసికల్గా ఈ మెను ఒకవేళ మీది ల్యాప్టాప్ అయి ఉంటే పైన ఉండిద్ది ఈ సేమ్ మెను, ఒకవేళ ఫోన్ అయి ఉంటే పైన ఉండిద్ది ఆ లెఫ్ట్లో ఉంటుంది అన్నట్టు. సో ఇది మూడు కన్సిడర్ చేసుకున్న తర్వాత మీకు ఇండికేటర్స్ ఎక్కడ ఉంటుంది అంటే ఎఫెక్ట్స్ ఉంది కదా, ఈ ఎఫెక్ట్స్ని క్లిక్ చేస్తే మీకు ఇలా ఒక పాపప్ వస్తుంది. సో ఈ ఫేవరెట్స్ అనేది మీకు ఏవైతే మూవింగ్ యావరేజ్ ఉన్నదో దాన్ని సెలెక్ట్ చేసేసుకుంటే సో అవి నీకు ఫేవరెట్లో ఉండిపోద్ది. తర్వాత పర్సనల్, టెక్నికల్గా, నెక్స్ట్ ఫైనాన్షియల్గా, కమ్యూనిటీ. సో ఇవన్నీ కమ్యూనిటీ అంటే ఎవరైనా పోస్ట్ చేసినవి కూడా ఉంటాయి అన్నట్టు. ఇది ట్రేడింగ్ వ్యూ, ఫ్రీగా కూడా ఉంటాయి, కానీ ఫ్రీగా 2 to 3 ఇండికేటర్స్ మాత్రమే అప్లై చేయడానికి ఉంటుంది, ఎక్కువ చేయడానికి ఉండదు. ఆ తర్వాత జస్ట్ ఇక్కడ పైన సెర్చ్ అని ఉంది కదా, సో సెర్చ్లో మనం మూవింగ్ యావరేజెస్ అని టైప్ చేయాలి. షో కీబోర్డ్. సో మూవింగ్ యావరేజెస్. సో మూవింగ్ యావరేజ్ ఎక్స్పోనెన్షియల్ యూజ్ చేస్తాను నేను, ఎందుకంటే ఎక్స్పోనెన్షియల్ అనేది టైం టు టైం అప్డేట్ ఉంటుంది. నెక్స్ట్ నార్మల్ ఏంటంటే కొంచెం స్లో ఉంటుంది, ఎక్స్పోనెన్షియల్ అనేది స్పీడ్ అప్డేట్స్ ఉంటాయి. ఇక్కడ మూవింగ్ యావరేజెస్ క్లిక్ అని చేసామనుకోండి, సో ఇక్కడ మీకు ఇక్కడ వస్తుంది డైరెక్ట్ చార్ట్లో చూడండి. EMA 9 క్లోజ్ ఐ ఉంది కదా, ఈ ఐని క్లిక్ చేస్తే మూవింగ్ యావరేజ్ ఆఫ్ అయింది. సో ఆన్ ఆఫ్ బటన్ లెక్క. ఇదేమో సెట్టింగ్స్. ఆ తర్వాత ఇది డిలీట్ చేయడానికి పక్కన కొంచెం దీన్ని బట్టి యాడ్ అలర్ట్ పెట్టుకోవచ్చు. EMA అని పెట్టేసి యాడ్ ఇండికేటర్ స్ట్రాటజీ అండ్ EMA ఇంకో కొంచెం ఎక్స్ట్రా యాడ్ చేయొచ్చు. రిమూవ్ దిస్ ఇండికేటర్ ఫ్రమ్ ఫేవరెట్స్. సో నెక్స్ట్ విజువల్ ఆర్డర్, సో విజిబిలిటీ అండ్ ఇంటర్వెల్స్, మూవ్ ఆన్. సో ఇవి ఎక్కువ యూజ్ చేయం. సో ఇది. ఆ తర్వాత EMA 9 క్లోజ్ ఉంది. సో బేసికల్గా ఎందుకంటే డిఫాల్ట్గా ఈ ఇన్పుట్స్ ఉన్నాయి కదా, క్లోజింగ్ క్యాండిల్ అన్నట్టు 9 EMA 9 ఉందనుకోండి, అంటే లాస్ట్ ప్రీవియస్ 9 డేస్ 9 ట్రేడింగ్ డేస్ వాటి క్లోజింగ్ ప్రైస్ యావరేజ్ చేస్తాడు అన్నట్టు. 9 మీన్స్ 9 డేస్. ఒకవేళ 20 పెట్టేసుకోవాలి. అది ఎలా చేంజ్ చేసుకోవాలి అంటే లెంత్ అనేది ఉంది కదా, లెంత్ నాకు 20 డేస్ది కావాలి అంటే ఈ లెంత్లో 20 పెట్టుకోవాలి. లేదా 50 కావాలి అంటే 50, 200 లాంగ్ టర్మ్ 200 కావాలి అంటే 200. ఇలా మీకు ఇష్టం వచ్చిన వాల్యూన్ అనేది మనం ఎంటర్ చేసుకోవచ్చు లెంత్లో. ఆ తర్వాత క్లోజింగ్ ప్రైస్ కావాలా, ఓపెనింగ్ ప్రైస్ కావాలా, హై కావాలా, లో కావాలా, చూడండి ఇవన్నీ ఉన్నాయి అన్నట్టు. మ్యాక్స్ డిఫాల్ట్గా వచ్చేసింది కాబట్టి క్లోజింగ్ ప్రైస్ పెట్టేసుకుంటాం. నెక్స్ట్ ఆఫ్ సెట్ ఇవన్నీ అవసరం లేదు. మెథడ్ SMA EMA పెట్టేసుకుంటాం కదా, సో ఇది స్మూతింగ్ అన్నట్టు SMAది, మనం అది యూజ్ చేయం. నెక్స్ట్ టైం ఫ్రేమ్ చార్ట్. ఈ చార్ట్లో మీకు ఏ టైం ఫ్రేమ్లో ఇది కావాలి అనే దాన్ని బట్టి చేంజ్ చేసుకోవచ్చు, చార్ట్లో పెట్టేసుకుంటాం. నెక్స్ట్ స్టైల్. EMA కొంచెం ఐడెంటిఫికేషన్ కూడా మనకు విజిబిలిటీ బాగుండాలన్నట్టు. ఇక్కడ షార్ట్ టర్మ్కి లాంగ్ టర్మ్ మూవింగ్ యావరేజెస్ డివైడ్ చేసుకొని దాన్ని బట్టి కలర్ పెట్టుకోవాలి. అర్థమైంది కదా. 9 అనేది షార్ట్ టర్మ్ కోసం వాడతాం, లేకపోతే ఇంట్రాడేలో వాడతాం, స్వింగ్ ట్రేడింగ్లో షార్ట్ టర్మ్ కోసం వాడతారు. అందుకే చాలా వరకు ఏం చేసుకోవాలంటే దీన్ని గ్రీన్లో పెట్టుకుంటే బెస్ట్. గ్రీన్లో కలర్ మార్చేసుకోవచ్చు. ఇక్కడ
ఏ కలర్ అయినా మీ ఇష్టం అన్నట్టు. నేనైతే ఎలా పెట్టుకుంటా అని చెప్తున్నా. తర్వాత పక్కన లైన్ ఉంది కదా, లైన్ అయిన కావచ్చు, లైన్ విత్ బ్రేక్స్ కావచ్చు, స్టెప్ లైన్, ఇలా టైప్స్ ఆఫ్ థింగ్స్ మీరు చేంజ్ చేసుకోవడానికి ఉంటుంది. మీ విజిబిలిటీ ఎలా ఉండాలా. నెక్స్ట్ స్మూతింగ్ లైను, ఇది విజిబిలిటీ ఉంది కదా, ఇక్కడ ఎంత కనిపించాలి ఏంటి అనే వాటి గురించి దీంట్లో ఇవి సెట్టింగ్స్ అన్నట్టు ఇంతే ఉంటుంది. ఓకే, ఇది సో ఇది మూవింగ్ యావరేజ్ రిలేటెడ్. ఇక్కడ చూసారు కదా ఈఎంఏ, మరి మనం డిఫాల్ట్గా వచ్చేది ఏంటంటే చాలా సన్నగా వస్తుంది అన్నట్టు. చూడండి ఎంత సన్నగా ఉందో. దీనికోసం మనం కొంచెం థిక్గా ఉంటే బెటర్గా ఉంటుంది. కింద ఉంది కదా ఒపాసిటీ కింద థిక్నెస్ ఆల్మోస్ట్ థర్డ్ పెట్టేసుకుంటే మనకు ఈజీగా ఐడెంటిఫై చేసుకోవచ్చు. ఇది 9 లేదా 20 ఏదైనా ఒకటి. నాకు ఇంకొకటి కావాలనుకోండి, మళ్ళీ సేమ్ మూవింగ్ యావరేజెస్కి వెళ్ళేసి ఎక్స్పోనెన్షియల్ తీసుకుంటాం, ఇంకో 2 తీసుకుందాం మీకు జస్ట్ ఐడెంటిఫికేషన్. సో దీన్ని 9 వచ్చింది కదా, ఇప్పుడు 20 మారుస్తున్నా. సో మీకు ఇవి అప్లై చేస్తే చార్ట్లో ఎలా చేంజ్ అవుతున్నాయి మీకు అర్థమైంది. 20 పెట్టా, 20 కూడా మనం ఆల్మోస్ట్ ఓకే 20 బ్లూ పెట్టేసుకుందాం. బ్లూ ప్లస్ థిక్ అనేది థర్డ్. సో చూసారు కదా, ఇప్పుడు 20 అయింది. నెక్స్ట్ 50 పెట్టేసుకుందాం. 50 మూవింగ్ యావరేజెస్. సో ఇలా పెట్టేసుకొని దీని క్యాండిల్ రెడ్ పెట్టుకుందాం. ఎందుకంటే 50 కింద క్రాస్ అవుతుంది అన్నప్పుడు మనకు ట్రెండ్ చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అన్నట్టు. అందుకే 50ని రెడ్ పెట్టేసుకుందాం. బేసికల్గా లాంగ్ టర్మ్లో నేను 200 రెడ్ పెట్టేసుకుంటా. ఇంకా వాటి గురించి ప్రజెంట్ ఏం చెప్పట్లేదు. మూవింగ్ యావరేజెస్ ఎలా ఎడిట్ చేసుకోవాలి, ఎలా సెట్టింగ్స్ మార్చుకోవాలి అనే దాని గురించి మాట్లాడుతున్నా కాబట్టి ర్యాండమ్గా చెప్తున్నా. మనం ఫ్యూచర్ నెక్స్ట్ వీడియోస్లో స్వింగ్ ట్రేడింగ్కి ఏమేమి యూజ్ చేస్తాను నేను అనేవి చెప్పేటప్పుడు ప్రాపర్గా చెప్తా. సో చూడండి, ఇక్కడ ఒకటి మీరు అబ్జర్వ్ చేయాల్సిన పాయింట్, ఇది నేను పెట్టింది 1 మంత్లో. ఇక్కడ అదేంటి మనం 3 కదా పెట్టినవి, 3 మూవింగ్ యావరేజ్ పెట్టాం కదా, ఓన్లీ 2 వచ్చాయి. ఎందుకు అని అంటే థర్డ్ పెట్టింది. సో లాస్ట్ 1 మంత్లో పెట్టా కాబట్టి లాస్ట్ 50 మంత్స్ యావరేజ్ కావాలి అన్నట్టు మనకి. అందుకే లాస్ట్ ఇక్కడ నుంచి ఇక్కడికి 50 మంత్స్ అవ్వలేదు. మనకు ఈ చార్ట్ ప్యాటర్న్ ఫామ్ అవ్వడానికి 50 మంత్స్ అవ్వలేదు కాబట్టి ఇది 50 క్యాండిల్ 50 ఈఎంఏ అనేది కనిపించలేదు. మరి ఎక్కడ కనిపిస్తుంది? ఇప్పుడు దీన్ని మంత్లీ కాకుండా ఒకవేళ నేను వీక్లీ పెట్టాను, ఇప్పుడు కనిపించింది. అంటే 50 వీక్స్ యావరేజ్లో కనిపిస్తుంది. కానీ 50 మంత్స్ చార్ట్ ప్యాటర్న్స్ ఇంకా ఫామ్ అవ్వలేదు, అందుకే కనపడలేదు అన్నట్టు. మరి ఒకవేళ మంత్లీ పెట్టేసుకుంటే కనిపించదా అంటే కనిపిస్తుంది. డెల్టాలో 2021లో వచ్చేసింది కాబట్టి ఇంకా 50 మంత్స్ కాలేదు మనకి. ఏదన్నా ఒకటి లాంగ్ టర్మ్ చూద్దాం. ఇప్పుడు ఐఆర్సిటీసీ ఉంది కదా, ఐఆర్సిటీసీ చూద్దాం. చూడండి, ఇక్కడ ఫామ్ అవుతుంది ఇప్పుడే. అంటే 50 మంత్స్ యావరేజ్ అయిపోయిన తర్వాత ఇక్కడ స్టార్ట్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు క్యాండిల్ ఇక్కడ స్టార్ట్ అయింది కదా, ఈ ఈఎంఏ ఇక్కడ స్టార్ట్ అయింది. సో అలా దానికి సఫిషియెంట్గా వీక్స్. ఒకవేళ మంత్లీ పెట్టామనుకోండి 50 మంత్స్, వీక్లీ పెట్టామనుకోండి 50 వీక్స్, లేదా ఇక్కడ 20 అంటే 20 మంత్స్, 9 అంటే లాస్ట్ 9 మంత్స్. సో ఇలా డైలీ పెట్టేసుకుంటే మామూలుగా ఎంటర్ అయ్యేటప్పుడు డైలీ పెట్టేసుకుంటాం. సో 9 డేస్, 20 డేస్, 50 డేస్, 200 డేస్ ఇలా వాడుకుంటాం అన్నట్టు. దాన్ని బట్టే మనకు ఈ చార్ట్ ప్యాటర్న్స్ ఫామ్ అవుతాయి. ఈ చార్ట్ ప్యాటర్న్స్ని ప్రైస్ యాక్షన్ బేస్డ్గా మనం మూవింగ్ యావరేజెస్ ఎలా అప్లై చేయాలి, ఎలా చేంజ్ చేసుకోవాలి, సెట్టింగ్స్ ఎలా మార్చుకోవాలి అనేది ఈ వీడియోలో చూసాం కదా. సో ఇదేంటంటే ఇది ప్యూర్లీ బిగినర్స్ కోసం. వాళ్ళు కొంచెం కన్ఫ్యూజ్ అయిపోతూ ఉంటారు. అందుకే మనం ఈ కలర్స్ ఎలా చేంజ్ చేసుకోవాలి అనే దాని గురించి మాట్లాడినాం. ఫస్ట్ వీడియో అయితే మీకు పాసిబుల్ అయితే చూడండి. ఓకే, నెక్స్ట్ వీడియోస్లో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. జై హింద్.